చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బిగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. కరేబియన్ దీవుల్లో మెలిసా హరికేన్ బీభత్సం సృష్టించింది. అనేక ద్వీపాలను అతలాకుతలం చేసింది. తుఫాన్ కారణంగా కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. ఇళ్లు, భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు నాశనమయ్యాయి. వెదర్ విమానంలో కూడా కొన్ని దృశ్యాలైతే రికార్డ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన మెలిసా హరికేన్ కరేబియన్ ద్వీప సమూహంలో పెను విధ్వంసం సృష్టించింది. అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 5 తుఫానుగా బలపడిన ఈ హరికేన్ తన ప్రయాణ మార్గంలో ఉన్న అనేక ద్వీపాలను అతలకుతలం చేసింది. మెలిసా హరికేన్ గంటకు 295 కిలోమీటర్ల రికార్డు వేగంతో వీచిన పెను గాలులతో తీరాన్ని తాకిందని చెప్పుకోవచ్చు. ఈ భయంకరమైన గాలుల ధాటికి ఇళ్లు, భవనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారీ వర్షపాతం కారణంగా అనేక ద్వీపాల్లో తీవ్రమైన వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. మెలిసా తుఫాన్ కారణంగా కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లొద్దంటూ కూడా నేషనల్ హరికేన్ సెంటర్ డైరెక్టర్ మైఖేల్ బ్రెన్నాన్ పేర్కొనడం జరిగింది. జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ ప్రజలకు కీలక సూచనలు అయితే జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అధికారులకు ఆదేశాలను పాటించాలని కూడా సూచించారు. హరికేన్ తీవ్రతరం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీవ్రమైన గాలి వేగం, భారీ అలల వల్ల తీర ప్రాంత మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విధ్వంసం కారణంగా నష్టం అంచనా వేయడం కష్టంగా మారింది. సహాయక చర్యలు, పునర్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఏ విధంగా అక్కడ హరికేన్ విధ్వంసం సృష్టించిందో కూడా మనకి కనిపిస్తూ ఉంది. భయంకరమైన గాలులు కూడా వీస్తున్నట్లుగా తెలుస్తుంది. తీరం దాటిన తర్వాత కూడా అక్కడ ప్రకృతి విలయతాండవం చూపిస్తుందని కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎంత వేగంగా గాలి వీస్తుందో కూడా మనకు అక్కడ క్లియర్గా విజువల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 174 సంవత్సరాల రికార్డు చరిత్రలో కేటగిరీ 4 లేదా అంతకంటే ఎక్కువ తుఫాను జమైకాను తాకలేదు. 1988లో హరికేన్ గిల్బర్ట్ ఆ ద్వీపాన్ని తాకినప్పుడు అది కేటగిరీ 3 తుఫాను. ఇవాన్ మరియు బెరిల్ తుఫానులు 2 కేటగిరీకి 4కి చెందినవి, కానీ అవి తీరాన్ని తాకలేదు. మెలిసా తుఫాన్ ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేన్లలో అత్యంత తీవ్రమైందని కూడా అమెరికా వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం ఈ ఏడాది భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో మెలిసా తీవ్రమైందని కూడా పేర్కొన్నారు. హరికేన్ను అధ్యయనం చేసేందుకు అమెరికా వైమానిక దళానికి చెందిన వెదర్ విమానం సోమవారం కూడా అక్కడ చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. హరికేన్ మెలిసా ఐ భాగంలో రౌండ్లు వేస్తూ వీడియోలు కూడా తీశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి.